అందరికీ నమస్కారం. ముందుగా ఓం నమ శివాయ అని కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ప్రతిరోజు శివుడిని ఈ 3 సమయాల్లో పూజించి మీ మనసులోని కోరికను చెప్పుకుంటే ఆ కోరికలను క్షణాల్లో తీరుస్తాడని పండితులు చెబుతున్నారు. మన హిందూ మతంలోని ప్రధాన దేవతలలో శివుడు ఒకరు. హిందువులు పూజించే దేవతలను శివుడు ప్రథములు. సోమవారం అంటే శివుడికి ఇష్టమని మనందరికీ తెలుసు. మనం శివుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే శివుడు అనుగ్రహం మనపై ఎల్లప్పుడూ ఉంటుంది. అయితే శివుడికి ఎలా పూజ చేయాలి, శివ పూజ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలని, దానితో పాటుగా శివుడిని ఏ సమయాల్లో పూజించాలి దాని గురించి కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోను చూస్తున్న వారు ఓం నమ శివాయ అని కామెంట్ పెట్టండి. అలాగే లైక్ చేసి షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శివుడు ఆజ్ఞ లేనిదే చీమైన కుట్టదని అంటారు. అయితే ఈ సృష్టిలో జరిగే మంచైన చెడైన నవగ్రహాలకు అధిపతి అయిన శివుడు కరుణ ఉంటే ఎలాంటి గ్రహ దోషాలైనా తొలగిపోతాయట. ఆ పరమేశ్వరునికి సోమవారం అంటే చాలా ఇష్టం. హిందూ మతం ప్రకారం వారంలోని 7 రోజులు ఏదో ఒక దేవతలకు అంకితం. ఇందులో సోమవారం అంటే అంకితమైన రోజు. సోమవారం నాడు విధి విధానాలను భక్తి శ్రద్ధలతో పూజ చేస్తే ఆ మహాదేవుడి ఈ మహాశివుడు కటాక్షం లభిస్తుందని అంటారు. కోరిన కోరికలు నెరవేరుతాయి. ఆ శివయ్యకు ఒక చెంబుడు నీళ్లు స్వచ్ఛమైన భక్తి చాలు అంటారు జ్యోతిష్య పండితులు. సోమవారం వ్రత ఉపవాసాలతో పాటు కొన్ని పద్ధతులు పాటిస్తే శివుడు అనుగ్రహం కలిగి అన్ని కష్టాలు దూరం అవుతాయి. దాంతోపాటు ఇల్లంతా ధనధాన్యాలతో నిండిపోతూ ఉంటుంది. సోమవారం నాడు కొన్ని ప్రత్యేకమైన పద్ధతులు ఆచరిస్తే శివుడు ప్రసన్నుడై అన్ని కోరికలు నెరవేరుస్తాడని పండితులు చెబుతున్నారు. శివుడి కటాక్షం కోసం ఎలాంటి పద్ధతులు ఆచరించాలనేది ఇప్పుడు తెలుసుకుందాం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సోమవారానికి ప్రత్యేక మహత్యం ఉంది. ఒకవేళ వారంలోని మొదటి రోజు శివుని పూజతో ప్రారంభం జరిగితే వారమంతా భక్తులపై ఏ విధమైన కష్టం రాదని నమ్మకం. సోమవారం ఉదయం స్నానం చేసిన తర్వాత శివుడిని పూజించాలి. పూజా సమయంలో శివలింగంపై గంగాజలం సమర్పించాలి. ఆ తర్వాత నేతి దీపం వెలిగించాలి. చందనం బొట్టు పెట్టుకోవాలి. శివుడికి పూజా సమయంలో శివ చాలీస శివాష్టకం పఠించాలి. దీనివల్ల కష్టాలు ఇబ్బందులన్నీ దూరం అవుతాయని, కోరికలు త్వరగా పూర్తవుతాయి. శివుడు ప్రసన్నుడై భక్తులపై వరాలు కురిపిస్తాడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వైవాహిక జీవితం దుఃఖమయంగా ఉన్న లేదా పెళ్లిలో ఏ విధమైన సమస్యలు ఎదుర్కొనవలసి వస్తున్న సోమవారం రోజు శివాలయంలో గౌరీ శంకరులకు రుద్రాక్ష సమర్పించాలి. ఇలా చేయడం వల్ల ఆ వ్యక్తి కష్టాలను దూరం అవుతాయి, ధనవర్షం కురుస్తుంది. లింగ రూపంలో ఉన్న శివుని పూజిస్తే ఆ వ్యక్తి జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకుంటాడని పండితులు చెబుతూ ఉంటారు. శివుడికి విభూది అత్యంత ప్రీతిపాత్రమైనది. ఎవరైతే విభూది ధరిస్తారో వారికి శివుని అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. శివునికి 3 ఆకులు ఉన్న బిల్వపత్రం అంటే ఎంతో ఇష్టం. శివుడిని పూజించేటప్పుడు బిల్వపత్రంపై తెల్లటి చందనం రాసి ఆ శివుడికి అర్పించాలి. మనసులోని కోరికలు పూర్తవుతాయి. దానితో పాటు ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది. సోమవారం నాడు పూజ చేసే సమయంలో శివమంత్రం ఓం నమ శివాయ అని పఠించాలి. దీనివల్ల ఇంట్లో ధనవర్షం కురుస్తుంది. ఆ వ్యక్తి ఆదాయంలో వృద్ధి కనిపిస్తుంది. ఇంట్లో శివలింగం పెట్టుకున్న వారు ఖచ్చితంగా జలధార ఉండేలాగా చూసుకోవాలి. జలధార లేకుండా శివలింగం పెట్టుకుంటే నెగిటివ్ ఎనర్జీ అట్రాక్ట్ అవుతుంది. గుర్తుంచుకోవాలి, శివుడికి వెలగపండు ఎంతో ఇష్టం. వెలగపండుని శివుడికి సమర్పిస్తే దీర్ఘాయుష్షు సొంతం అవుతుంది పురాణాలు చెబుతుంది. శివుడికి పూజ చేసే సమయంలో శివలింగంపై ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కొబ్బరి నీళ్లు పడకుండా చూసుకోవాలి. చివరికి పూజ చేసే సమయంలో ఇలాంటి జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. శివుడు అభిషేక ప్రియుడు. కేవలం నీళ్లు పోసి భక్తితో పూజిస్తే శివుడు ప్రసన్నం చెంది మనకు ఉన్న సమస్యలని కష్టాలు తొలగిస్తాడు. అయితే శివుని అనుగ్రహం ఎల్లప్పుడూ మనపై ఉండాలంటే ఈ 3 సమయాలు శివుడిని ఎవరైతే పూజిస్తారో వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు చెబుతున్నారు. అందులో మొదటది సూర్యుడు ఉదయించేటప్పుడు శివుడికి అభిషేకం చేసి పూజలు చేస్తే శివుడు ఇట్టే ప్రసన్నుడవుతాడు.
మీ మనసులోని కోరికలు నెరవేరుస్తాడు. ఒక రోజుకి సూర్యుడు 3 దిశలుగా మారుతాడు. ఒకటి ఉదయం అంటే సూర్యోదయం, మరియు ఒకటి మధ్యాహ్నం సరిగ్గా 12 గంటలకు, ఇంకొకటి సాయంత్రం అంటే సూర్యాస్తమయం. ఈ 3 సమయాల్లో శివుడికి ఎవరు తలుచుకుంటారో, ఎవరిని ఇష్టంగా పూజలు చేస్తారో వారు కోరిన కోరికలు శివుడు క్షణాల్లో తీరుస్తాడు. అంతేకాదు ఆర్థికంగా, ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్యలు మీ దరి చేరవు. సూర్యుడు దిశలు మారేటప్పుడు శివుడు కైలాసాన్ని విడిచి భూలోకంలో విహరిస్తాడని పండితులు చెబుతున్నారు. కాబట్టి ఈ 3 సమయాల్లో శివుణ్ణి పూజించి మీ జీవితాల్లో ఉన్న కష్టాలను, సుఖాలను మార్చుకోండి. ఈ 3 సమయాల్లో శివుణ్ణి తలుచుకున్న చాలు, మీ మనసులోని కోరికలు క్షణాల్లో తీరుతాయని పండితులు చెబుతున్నారు. శివుడు ప్రతిరోజు పూజించే వారికి శివుడు అభయాన్ని ఇస్తాడని పండితులు చెబుతూ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శివుడిని 3 సమయాల్లో అంటే సూర్యోదయం అయినప్పుడు, మధ్యాహ్న సమయంలో, సూర్యాస్తమయం అయినప్పుడు ఆ పరమేశ్వరుణ్ణి ఆరాధించి మీ మనసులోని కోరికలు నెరవేర్చుకోండి. శివుడి అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలని, మీ జీవితంలో ఎలాంటి కష్టాలు, సమస్యలు రాకుండా ఉండాలని శివుడికి ఈ 3 సమయాలలో పూజలు చేయండి. ఈ 3 సమయాల్లో శివుడిని తలుచుకున్న చాలు, మీ కోరిక క్షణాల్లో నెరవేరుతాయి. శివుడు, శంకరుడు, పరమేశ్వరుడు, రుద్రుడు, భోలేనాథ్, ముక్కంటి, ఇలా ఎన్ని పేర్లు ఆ జంగమయ్యకు. చేతిలో శూలం, మెడలో సర్పం, పులి చర్మం కట్టుకొని, ఒళ్ళంతా బూడిద పూసుకొని ఎప్పుడు ధ్యానంలో మునిగిపోయే ఆదియోగి అనువనువుకు ఒక చరిత్ర ఉందని చెప్తూ ఉన్నాయి మన పురాణాలు. అయితే శివుడికి 3వ కన్ను ఎలా వచ్చిందనే ధర్మ సందేహాన్ని మాత్రం పురాణాలలో రకరకాల కథనాలు ఉన్నాయి. 3వ కన్ను తెరిస్తే చాలు. బసవయ్య 3వ కన్ను గురించి పురాణాలు ఏం చెప్తున్నాయో ఒకసారి చూద్దాం. ఒకానొక రోజు శివుడు ధ్యానంలో నిమగ్నమై ఉన్న సమయంలో ఆ స్థలానికి ఆయన భార్య పార్వతీదేవి విచ్చేసింది. ఆయన ధ్యానంలో ఉన్నాడని గమనించిన పార్వతి భర్తను సరదాగా ఆట పట్టిద్దామని మనసులో అనుకుంటుంది. శివుడి వెనుక నుంచి వెళ్ళి ఆయన కళ్ళును పార్వతీదేవి మూస్తుంది. అయితే శివుడి ఎడమ కన్ను చంద్రుని, కుడి కన్ను సూర్యుని సూచిస్తుంది. అయితే పార్వతీదేవి ఆ 2 కళ్ళను మూసివేయడంతో ముల్లోకాలు మొత్తం చీకటి నలుముకొని అల్లకల్లోలంగా మారుతాయి. దేవతల నుంచి పలుమార్లు పామరుల వరకు అందరూ కూడా ఆందోళన చెందుతారు. ఈ క్రమంలో నీలకంఠుడు తనలోని శక్తిని అంతా కూడా పోగేసి నుదుటిన 3వ కన్ను ఉద్భవింపచేశాడు. ఆ తర్వాత ముల్లోకాలకు వెలుగును ప్రసాదింపచేశాడు. ఆ క్రమంలోనే శివునికి 3వ కన్ను వచ్చిందని పురాణాలలో ఉన్న కథ. అయితే ఈ అగ్నివేడికి పార్వతీదేవి చేతులు చెమటలు పట్టగా ఆ చెమట చుక్కల నుంచి అంధకుడు ప్రాణం పోసుకున్నట్లుగా పురాణాలు చెబుతున్నాయి. ఇది ఇలా ఉంటే మరిన్ని కథలు కూడా వాడుకలో ఉన్నాయి. ఆది పరాశక్తి త్రిమూర్తులు అయిన బ్రహ్మ, విష్ణు, శంకరుడు సృష్టిస్తుంది. అయితే ఆ ముగ్గురిలో ఎవరు ఒకరు తను వివాహం చేసుకోవాల్సిందేనని ఆది పరాశక్తి ఆజ్ఞాపిస్తుంది. అందుకు మొదట ముగ్గురు కూడా నిరాకరిస్తారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆది పరాశక్తి తన 3వ కన్ను తెరిచి ముగ్గురిని భస్మం చేస్తానంటూ శపించగా పరమేశ్వరుడు ఆ సమస్యకు పరిష్కారం చూపిస్తాడు. అప్పుడు ఆ 3వ కన్ను తనకి ఇస్తే తనను వివాహం చేసుకుంటానని మాట ఇస్తాడు. అన్నట్టుగానే ఆది పరాశక్తి శివుడికి 3వ కన్ను ప్రసాదిస్తుంది. ఆ 3వ కన్ను పొందిన వెంటనే శివుడు దాన్ని తెరిచి ఆది పరాశక్తిని భస్మం చేస్తాడు. అలా భస్మమైన బూడిదను ఒక భాగాన్ని పార్వతిగా, ఒక భాగాన్ని లక్ష్మిగా, ఇంకో భాగాన్ని సరస్వతిగా సృష్టించారని పురాణాల్లో చెబుతూ ఉన్నాయి. ఇలా ఎన్నో రహస్యాలు పరమేశ్వరుడు గురించి పురాణంలో దాగి ఉన్నాయి. ధన్యవాదాలు.